సాధారణంగా ఫ్యామిలీలు అన్న తర్వాత పెళ్ళైన వాళ్ళ ఇళ్ళల్లో ఏవో ఒకటి గొడవలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటాయి. ఏంటంటే డబ్బు విషయాల్లో ఒక్కోసారి ఉద్యోగాలు లేకపోయినా ఏదో ఒకటి చిన్న చిన్న గొడవలు అయితే వస్తుంటాయి. ఆ మాత్రానికే భర్తకు విడాకులు ఇచ్చేసి పెద్ద పెద్ద గొడవలు పెట్టేసి విడిపోయే పరిస్థితి దాకా సాధారణంగా ఎవరూ తెచ్చుకోరు. ఒకవేళ అలా చిన్న గొడవలున్నా మన ఇంట్లో మన పుట్టింటి వాళ్ళు కావచ్చు, లేదంటే అన్నయ్యో అక్కో చెల్లో ఎవరైనా సరే బంధువులు కావచ్చు, వాళ్ళు వచ్చి ఏం చెప్తారు అని అంటే, ఏ తప్పు అలా దెబ్బలాడుకోకండి, కష్టం ఈవేళ ఉంటుంది రేపు పోతుంది, కలిసి ఉండండి, అలాగే చిన్న చిన్న గొడవలకి అలా విడిపోతారా, గొడవ పడతారా, ఎప్పుడు అన్ని రోజులు ఒకేలాగానే ఉంటాయా, దెబ్బలాడుకోకండి అని ఎవరైనా సర్ది చెప్తూ ఉంటారు. ఒకవేళ పెద్ద గొడవలు అయితే మన బంధువులు పెద్ద మనుషులు వాళ్ళందరూ వచ్చి కూర్చుని కలపడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఎప్పుడు ఎవ్వరు కూడా భార్యాభర్తల్ని విడగొట్టాలని చూడరు. అలా విడగొట్టడం మహాపాపం కింద కూడా పెద్దవాళ్ళు భావిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఎన్ని గొడవలున్నా కలపాలనే చూస్తారు. చివరికి కోర్టులు కూడా ఎప్పుడు కూడా భార్యాభర్తలను విడగొట్టడానికి చూడవు. చాలా రోజులు చూసి 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 ఇంకా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, కుదరట్లేదు అని అనుకుంటేనే వాళ్ళకి విడాకులు అనేవి ఇస్తారు. అది మనందరూ చూస్తూనే ఉంటాం సొసైటీలో. అయితే ఈరోజు ఒక అమ్మాయి గురించి చెప్పుకుందాం. సొంత వాళ్ళే అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశారో అనేది నిజంగా అమ్మాయి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. అయితే ఒక అన్నయ్య ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తల్లిదండ్రి చిన్నతనంలోనే చనిపోయారంట. అయితే వీళ్ళు బాగా కొంచెం ఆస్తిపరులే, డబ్బు పరంగా చూస్తే వాళ్ళకి ఏమీ లోట్లేదు. తల్లిదండ్రి వీళ్ళకి 2 ఇళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి చక్కగా మంచి ఆస్తిని కూడబెట్టి వాళ్ళు పాపం చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద చెల్లెలకి పెళ్లి చేశారు. చేసిన తర్వాత ఇంకా చిన్న చెల్లి ఉంది, ఈ అన్నయ్య ఉన్నారు. ముందు పెద్ద చెల్లెలకి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయి బాగానే చదువుకుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అలాగే ఆ అమ్మాయి భర్త కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. వాళ్ళకు కూడా డబ్బు పరంగా ఏమీ లోట్లేదు. అయిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. చేసుకునే టైంలోనూ సడన్గా ఈ ఉద్యోగాలు అన్న తర్వాత ఏవో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళు తీసేయడమో మనం మానేయడమో ఏవో జరుగుతాయి. అలాగా ఆమె భర్తకి ఉద్యోగం పోయింది. 6 నెలలైనా సరే ఎక్కడ వెతికినా కూడా ఉద్యోగం అనేది దొరకల. అయితే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ అమ్మాయి ఉద్యోగం చేసుకొస్తుంది, ఇల్లు ఏదో గడుపుకుంటున్నారు. వాళ్ళకి ఏమి డబ్బుకి లోటు లేదు. అయినా కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చాయి. నీకు ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు, ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా తిని కూర్చోవాలి, ఉంటాయి కదా సమస్యలు, ఈఎంఐలు కట్టుకోవడాలు, ఇంటి లోన్లు కట్టుకోవాలి, ఏవో ఒకటి కుటుంబంలో ఉంటాయి. మరి అవన్నీ కట్టాలి అని అంటే ఈ అమ్మాయి ఒక్క సంపాదన అయిపోయింది, ఇతను ఖాళీగా ఉన్నాడు. అలా 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 డబ్బు విషయంలో చిన్న గొడవలు వచ్చాయి. నువ్వు ఖాళీగా ఉంటున్నావు, జాబ్ లేదు, ఉద్యోగం లేదు అని అనగానే ఇంకా ఈ గొడవలన్నీ తీసుకువెళ్ళి అమ్మాయి ఏం చేసింది, ఇంకా ఎవరికి చెప్తుంది, పుట్టింటి వాళ్ళకే కదా, అన్నయ్యకి చెల్లెలకి చెప్పింది. అన్నయ్య ఇలా ఉంది పరిస్థితి, మరి ఉద్యోగం ఎక్కడ దొరకట్లేదు, నేను సంపాదించుకొచ్చిన దాంతోనే తింటున్నాము, అవి కట్టాలి ఇవి కట్టాలి, డబ్బు సరిపోవట్లేదు, లోన్లు కట్టాలంటే మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా మా ఇద్దరి మధ్య ఇలా గొడవ అవుతుందని అన్నయ్యకి చెల్లెలకి చెప్పుకుంది. చెప్పినప్పుడు అన్నయ్య ఏమనాలి, అమ్మ ఏమన్నా మనం కూడా డబ్బు పరంగా బాగానే ఉన్నవాళ్ళమే కదా, కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు, ఉద్యోగం అనేది వెంటనే ఏం దొరికేది కదా, అయితే ఏముంది నువ్వు సంపాదిస్తున్నావు కదా, సర్దుకుని తిని ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వండి, తనకు ఉద్యోగం వచ్చేదాకా గొడవలు ఎందుకు పడకండి అని ఈ అన్నయ్య చెప్పాలి కదా. అలా చెప్పలేదు. ఏమని చెప్పాడంటే, ఇలాంటి ఉద్యోగం లేని వాడితోటి నువ్వు ఎన్నాళ్ళు సుఖంగా ఉంటావు, సంపాదన లేని వాడికి నువ్వు ఎన్నాళ్ళు తెచ్చి పెడతావు, ఇవన్నీ నీ నెత్తి మీద వేసుకుని నువ్వెందుకు వాడిని పోషించాలి, ఇంట్లో కూర్చోపెట్టి, వాడు ఉద్యోగం ఎత్తుకోడు ఏమి ఎత్తుకోడు, బద్దకస్తుడు, తిని కూర్చుంటున్నాడు ఇంట్లోని, ఇంక ఇలా ఉన్నవి లేనివి అన్నీ ఆ అమ్మాయికి ఎక్కించి భర్త మీద, ఆ అమ్మాయికి భర్త అంటే అసహ్యం కలిగేలాగా బాగా ఎక్కిచ్చేశారు అన్నయ్య చెల్లెలు కలిసి. ఎందుకు ఆ అమ్మాయికి భర్త మీద విరక్తి కలిగేసింది. వద్దమ్మా నువ్వు ఇక్కడ ఉండకు, వచ్చేసేయి మన ఇంటికి అని చెప్పేసి ఈ అన్నయ్య ఆ చెల్లెల్ని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. సరే పెట్టుకున్నాడు, బాగానే ఉంది. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత అన్నయ్య చెప్పాడంట, ఎందుకమ్మా నువ్వు మళ్ళీ భర్త దగ్గరికి అక్కడికి వెళ్ళడం, శుభ్రంగా విడాకులు ఇచ్చేసి మేము అందరం ఉన్నాం కదా, మనం ముగ్గురం కలిసి ఉందాము, ముగ్గురు సంపాదించుకుంటున్నాము, అమ్మా నాన్న ఇచ్చిన 2 ఇళ్ళు ఉన్నాయి, మనం అందరం ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందాం, హ్యాపీగా బతుకుతాం, మనకు పెళ్ళిళ్ళు వద్దు ఏమొద్దు, మేము ఉన్నాం కదా, నీకెందుకు వాడు సంపాదన లేని వాడితో నువ్వు ఎన్నాళ్ళని సుఖపడతావు, వాడికి విడాకులు ఇచ్చాయని చెప్పేసి ఈ అమ్మాయికి అన్నయ్య చెల్లెలు కలిసి బాగా నూరు పోసి అతనికి విడాకులు ఇప్పించారంట. ఇప్పించిన తర్వాత
ఇంకా సరే అమ్మయ్య ఒక గొడవ వదిలిపోయిందని తెచ్చుకున్నారు, చక్కగా ఇంట్లో పెట్టుకున్నారు. అమ్మ నాన్న ఇచ్చిన ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు. ముగ్గురికి ఈమె భర్తను వదిలేసింది, ఉన్న వాళ్ళిద్దరికి అన్నయ్యకి చెల్లెలకి పెళ్ళిళ్ళు అవ్వలే. అలా కొన్నాళ్ళు చాలా హ్యాపీగా గడిపారంట. పొద్దున్నే లేవడం, చక్కగా ముగ్గురు ఉద్యోగాలకు వెళ్ళడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రావడం, హ్యాపీగా వండుకొని ముగ్గురు ఒకచోట కూర్చుని భోజనాలు చేయడం, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని ఆనందంగా సంతోషంగా మాట్లాడుకుంటూ హ్యాపీగా అందరూ ఒక్క దగ్గర చక్కగా ఉండి ఆనందంగా జీవితం గడిపారంట. ఆ అమ్మాయికి చాలా ఆనందం అనిపించిందంట. అమ్మ ఎంత బాగుంది లైఫ్ అని, టెన్షన్ లేకుండా హాయిగా ఉన్నానని అప్పుడు అనిపించిందంట. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ అన్నయ్య ఆ చెల్లెలు ఉన్నారు కదా, ఈ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడంట. ఎవరో అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. అతను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఈ చెల్లెలు కూడా పెళ్లి చేసుకుందంట. వేరే సంబంధం చూసుకుని ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది. అక్కడ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడ ఈ చెల్లి పెళ్లి చేసుకుంది. ఈ అమ్మాయి భర్తను వదిలేసి వచ్చింది. అయ్యేసరికి ఈ అమ్మాయికి ఒక్కసారే వాళ్ళని చూడగానే కొన్ని రోజులు ఆ అమ్మాయికి అర్థం కాలేదంట. ఈ కొన్ని రోజులు వాళ్ళని అలా చూస్తూ ఉండగా ఈ అమ్మాయికి మనసులో ఒక బాధ అనిపించిందంట. ఇదేంటి, మనం అందరం కలిసి ఉందామని చెప్పిన వాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారాలు వాళ్ళ భార్యలతో తన భార్యతో తాను తన భర్తతో తాను హ్యాపీగా ఉన్నారు. ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇలా ఒంటరిదాన్ని అయిపోయాను, నాతో ఇప్పుడు ఎవరు కలిసి లేరే, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకున్నారు, మరి నా పరిస్థితి ఏంటని అప్పుడు మనసులో ఈవిడికి ఆలోచన వచ్చిందంట. ఇదేంటి, నేను అనవసరంగా నా భర్తకు విడాకులు ఇచ్చానే, వీళ్ళు చూస్తే వీళ్ళ దారిన ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్నయ్యని అడిగిందంట. అన్నయ్య, మరి నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటానని చెప్పావు, మన ముగ్గురం కలిసి ఉందామని చెప్పావు, ఇప్పుడు మీ దారిని మీరు ఎవరి దారిని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మరి నేనేంటి ఇలా ఒంటరిగా ఉండాలా అని అన్నయ్యని అడిగితే అన్నయ్య చెప్పాడంట, నువ్వు ఎందుకు ఒంటరిదానివి అవుతావమ్మా, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా, అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు ఉంది, నువ్వు నీ ఇంట్లో ఒక ఇంట్లో నువ్వు ఉండు, నిన్ను ఎవరు వెళ్ళిపోమని చెప్పారు, మేము ఇక్కడే ఉంటాం కదా, చెల్లి దూరంగా ఉన్నా నేను నీ పక్కనే ఉన్నాను కదా, నీకు భయం ఎందుకు, నిన్ను చూడనని ఎవరు చెప్పారు, నువ్వు సంపాదించుకుని నువ్వు తెచ్చుకో, మేము అందరం ఎదుర్కొంటూనే ఉన్నాం కదా అని ఇలాంటి సలహా ఇచ్చాడంట. ఎలా ఉంటుంది చెప్పండి ఆ అమ్మాయికి, పక్కన వాళ్ళు ఉన్నా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉంటారు, కానీ ఈ అమ్మాయికి ఎంత బాధ అనిపిస్తుంది. ఓ పక్కన తన భర్తకు విడాకులు ఇప్పించి మేము పక్కనే ఉన్నాం కదా అని అంటే మనసులో ఏదో ఒక రోజు కొంచెం మనసులో బాధ అనిపిస్తుంది కదా, నాకు ఎవరూ లేరని. ఆ అమ్మాయికి కొన్ని రోజుల తర్వాత ఆ ఆలోచన వచ్చిందంట. నేను చాలా తప్పు చేశాను, వీళ్ళ మాటలు విని నేను నా భర్తను దూరం చేసుకున్నాను, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి అర్థమైందంట. అర్థమయ్యి అప్పుడు అన్నయ్యకి చెప్పిందంట, అన్నయ్య నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వేరేగా ఎక్కడైనా ఉంటాను. ఆ అమ్మాయి బయటకు వేరే వచ్చేసిందంట, వేరే ఇల్లు చూసుకుని రెంట్కి వేరే ఇంట్లో ఉంటుందంట. ఉద్యోగం చేసుకుంటుంది, డబ్బు పరంగా అమ్మాయికి అంతా బాగానే ఉంది, కానీ ఎవ్వరూ లేరు. ఇటు భర్తను వదిలేసింది, ఇటు సొంత వాళ్ళు దూరంగా ఉన్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు, ఒంటరి జీవితం, పిల్లలు లేరు, ఒంటరిగా ఉంది. అప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఆ అమ్మాయి అంటుంది, ఈవేళ నాకు అన్నీ ఉన్నాయి కానీ తోడెవరూ లేరు, నేను ఒంటరిగా బతుకుతున్నాను, ఇలాంటి నరకం ఎవ్వరికీ రాకూడదు, నేను నా సొంత వాళ్ళ మాటలు నమ్మి తొందరపడి నా భర్తను దూరం చేసుకున్నాను, కానీ ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది నాకు, ఎంత కష్టమైనా సరే నా భర్తతోనే జీవితం గడపాలని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు, ఈవేళ నష్టపోయింది నేనే వాళ్ళ మాటలు విన్నందుకని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంది. అప్పుడు అనుకుందంట, పోన్లే జరిగిపోయింది, అప్పటికి 10 సంవత్సరాలు అయిందంట ఆ అమ్మాయి భర్తకు విడాకులు ఇచ్చి. అప్పుడు మనసులో అనుకుందంట, పోన్లే ఇప్పుడైనా నా భర్త అలా ఉన్నాడేమో, పెళ్లి చేసుకోకుండా ఏమన్నా ఉన్నాడేమో, అసలు నా భర్త ఎక్కడున్నాడో వెతుకుదామని భర్త కోసం ఎంక్వైరీ చేసిందంట. చేస్తే అప్పటికే అతను వేరే పెళ్లి చేసేసుకున్నాడంట, హ్యాపీగా ఉన్నాడంట అతను. అప్పుడు చూసి ఇంకా బాధపడిందంట, అయ్యో పెళ్లి చేసుకోకుండా ఉంటే నా భర్త దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడిగి తప్పు అయిందని నా భర్తతో కలిసి ఉందామని అనుకున్నాను, తీరా చూస్తే అతను వేరే పెళ్లి చేసేసుకున్నాడు, ఇంకా మొత్తం జీవితం ఇంకా మరీ నిరాశ అనేది అయిపోయింది, ఇంకా అన్నీ ఉన్నాయి, డబ్బున్నా కూడా నాకు మనశ్శాంతి లేదు, ఒంటరి జీవితం అయిపోయింది, ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను అని పాప మా అమ్మాయి చెప్తూ ఉంది. ఎప్పుడైనా సరే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చింది అని అన్నప్పుడు ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. మనం ఈ బయట వాళ్ళ సలహాలు, సొంత వాళ్లే కదా అని వాళ్ళ సలహాలు అవి ఎప్పుడు తీసుకోకూడదు. ఆ సమస్య ఎన్ని రోజులు తీరిపోతుంది, ఎలా తీర్చుకోవాలి అని ఇలాంటి మార్గాలు వెతకండి, అంతేగాని ఉన్న మనుషుల్ని దూరం చేసుకోకండి. కష్టాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్య వచ్చిందని చెప్పేసి మనుషులను దూరం చేసుకోకండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పొరపాటు వల్ల చూసారా, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, కానీ చివరికి చెప్పుడు మాటలు విన్నందుకు ఈ అమ్మాయి జీవితమే పాపం బాధపడేలాగా అయిపోయింది. ఎవరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి. ఈ రోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.